ఈరోజు మనం ఎన్ఆర్ఆర్పురం సైట్ 1లో ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్ మొత్తంలో చూసుకుంటే వాటర్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మొట్టమొదటి కాలనీ ఇదే అని చెప్పుకోవచ్చు. 2 డ్రమ్ల వాటర్ వస్తే మహా గొప్పతనం అనుకోవాలి అంతే. మేమేమో స్నానాలు చేయడానికి కూడా ఉండవు మాకు నీళ్ళు ఒక్కోసారి. ఎవరు పట్టించుకునే నాదులు ఎవరు లేరు. ఒక్కొక్క ఫ్యామిలీకి 10 మినిట్స్ కూడా వాటర్ రాకపోతే మాకు ఎలా సరిపోతాయి? 2 days ఎట్లా సరిపెట్టుకోవాలి మేము? ప్రసిద్ధుని గారు నమస్తే సార్. నమస్తే. ఎన్ఆర్ఆర్పురం సైట్ 1లో ఇక్కడ ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇక్కడ ఓకే నమస్తే నమస్తే నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు మనం ఎన్ఆర్ఆర్పురం సైట్ 1లో ఉన్నాం. ఇక్కడ చాలా ఇక్కడ హైదరాబాద్ మొత్తంలో చూసుకుంటే వాటర్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మొట్టమొదటి కాలనీ ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ బోరింగ్ పంప్ ఉంది. ఆ బోరింగ్ పంప్లోంచి కొడితే డ్రైనేజ్ వాటర్ వస్తుంది. నేను ఇప్పుడు చూశాను కూడా ఆ స్మెల్. సో ఇక్కడున్న ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాటర్ లేక ఆఫీసులకు వెళ్ళి వాళ్ళు స్నానాలు చేసే పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడున్న పబ్లిక్ అంతా కూడా వాపోతున్నారు. ఈవెన్ వాటర్ ట్యాంక్ తెచ్చుకుందాం అన్నా సరే ఇది ఎంత చిన్న గల్లీలో చూసుకోండి. ఇక్కడున్న రాజకీయ నాయకులు కానీ, దీనికి సంబంధించిన బస్తీ కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ పరిస్థితిని కానీ వీళ్ళ గోడు పట్టించుకునే పరిస్థితి లేదు. అందరూ కూడా ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. సో వాళ్ళు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే ఇంతవరకు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. అసలు వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఇక్కడ వాటర్ వస్తాయా రావా, జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవరైనా పట్టించుకున్న పరిస్థితి ఉందా అనేది కూడా మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఏంటి అసలు మీ పరిస్థితి ఏంటి? అసలు ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా హెవీగా ఉందని చెప్తున్నారు. చాలా కాదు సార్, ఎక్కువ హెవీగా ఉంది. మొన్న రీసెంట్లీ నేను 1-2 months కూడా కాలేదు, ఇంకో నెల తీసుకున్నా దాంట్లో ఏదో చుక్క కూడా వస్తలేదు. వాళ్ళకి చూపించాను కూడా. అంటే ముందుకెళ్ళి తీసుకుంటే వాళ్ళు ఇస్తలేరు. వాళ్ళు సైడ్ 1 నుంచి ఎదురుగా ఉన్న దాంట్లోకి. అందుకోసం చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకోసం మీ నుంచి కాంటాక్ట్ అయినాము. మీరైనా ఏదైనా చేయగలరు కానీ, మీరు మీడియాతోటి ఏదైనా ఇన్ఫార్మ్ ఇవ్వగలరని డిపార్ట్మెంట్కు, పొలిటికల్స్కు అని మీతోటి ఆదేశిస్తున్నాము. 1-2 years అంతకుముందు బాగానే ఉండేది. ఇక్కడికి వెళ్ళి లైన్స్ అన్ని తిక్కర్ చేసారు వాళ్ళు. ఎవరికి రాకుంటే వాళ్ళు పట్టించుకొని వాళ్ళతో చేయించుకునే వరకు మాకు ఇబ్బంది అయిపోతుంది. అది ఎవరు కావాలంటే వాళ్ళు కలెక్షన్ ఇచ్చుకుని ఆ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ చేంజ్ చేసుకుంటారు అనమాట. 2 డ్రమ్ల వాటర్ వస్తే మహా గొప్పతనం అనుకోవాలి అంతే. 2 డ్రమ్స్ అంతే, దానికన్నా ఎక్కువ వచ్చే పరిస్థితే లేదు. యాక్చువల్గా 1 year నుంచి మేము ఫేస్ చేస్తున్నాం ఈ ప్రాబ్లం. చెప్తూనే ఉన్నాం వాటర్ వస్తలేదు అంటే ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు ఇప్పుడు ఫస్ట్ టైం మీరు మీడియా వాళ్ళు వచ్చారు, దానికోసం మేము మాట్లాడుతున్నాం. పరిస్థితి అయితే ఎట్లా ఉందంటే నీళ్ళు అయితే చాలా తక్కువ వస్తున్నాయి. పక్కనే వాళ్ళ దగ్గర ఉన్న బోరింగ్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నీళ్ళు తీసుకొచ్చి మేము వాడుతున్నాం. మరి ఎవరికి చెప్పాలి, పోయి చెప్తుంటే కూడా ఎవరు వినిపించుకుంటలేరు. దయచేసి నేను చెప్తున్నాను అందరినీ, కొంచెం ఇక్కడ చూడండి, వాటర్ వచ్చేట్లయితే చూడండి అని చెప్తున్నాను. మీ కార్పొరేటర్. సో మరి ఆయనకి ఎప్పుడు చెప్పలేదా? చెప్పామండి. అది అన్ఫార్చునేట్లీ అంటారు కదా, మేము ఓటేసింది ఒక డిప్యూటీ మేయర్ కూడా మాకు ఎన్నికయ్యారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు. ఈవెన్ చూడండి ఆ కరెంట్ స్తంభం దాదాపు 3 elections నుంచి కంప్లైంట్ చేశాము. స్టిల్ ఇట్ ఈస్ హ్యాంగింగ్. అది ఎప్పుడు కూలుతుందో మాకే తెలియదు. ఇక వాటర్ది ఏంటంటే ఇక్కడ ఇష్యూ స్పెషల్లీ వాటర్ వర్క్స్ వాళ్ళతో ప్రాబ్లం అండి. ఎందుకంటే ఇదే కాలనీలో కింద దే విల్ గెట్ వాటర్ ఫర్ 6 to 7 hours. అది వాళ్ళు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ షుడ్ డూ సంథింగ్. ఎందుకంటే ఇది ఎత్తుగుంది కొంచెం ప్రాంతం. వాళ్ళకేమో కంటిన్యూస్ నీళ్ళు వస్తాయి, మాకేమో 1.5 hour 1 hour ఇస్తారు. కానీ చాలా తక్కువ. మాకు ఒక మీ కార్పొరేటర్కి మీరు కంప్లైంట్ చేశానన్నారు, ఆ పోల్ గురించి కానీ వాటర్ గురించి కానీ చేశారు. సో అతను ఏం రియాక్ట్ అవ్వలేదు. అసలు ఏం సమాధానం చెప్పారు? అది ఇక అది డిపార్ట్మెంట్కి సంబంధించిందంటే ఇక మేము ఊరుకున్నాం, ఏం చేస్తామండి. ఇక ఇక అవి అలా అది పొలిటికల్ అయిపోతుంది అండి, అది చెప్పలేము. కాబట్టి పొలిటికల్ అంటే ఇప్పుడు అంటే వాటర్ మీకు రావాల్సిందే, ఆయన చూసుకోవాల్సిందే. మాకేందంటే ఓట్లు అడగడమే కాదు, మాకు కూడా ఇట్లా చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం అనేది ఎన్నుకోగలుగుతాం. ఇది ఇట్లానే పరిస్థితి ఉంటే కష్టం. ఏంటంటే ఇప్పుడు మాకు ఈ గల్లీలో ఒక మోటార్ తెచ్చుకుందామంటే కాదు, ఇది వాటర్ ట్యాంక్ తెచ్చుకోవాలంటే ఎక్స్టెన్షన్ పైపులతో రావాలి ఇక్కడికి. ఎట్లా వస్తుంది చెప్పండి? అక్కడ పైపులు వేయడానికి వాడు రాడు. మేమేమో స్నానాలు చేయడానికి కూడా ఉండవు మాకు నీళ్ళు ఒక్కోసారి. అంత ఘోరంగా ఉంటుంది. ఎండాకాలమైనా కాదు, వర్షాకాలమైనా ఏ కాలమైనా అదే ఉంటుంది. 1 drum వాటర్ వస్తలేదు మాకు. 2 నెలలు ఉన్నాయి, అయినా కూడా 1 drum వాటర్ రాదు మాకు. మొత్తం ఘోరమైన పరిస్థితి ఇక్కడ. వాటర్ అనేది ఎండాకాలము ఏ కాలమైనా ఒకటే drum వాటర్ వస్తుంది మాకు. 12 మంది ఉంటాం ఇంట్లో, 12 మందికి 1 drum వాటర్ ఏం సరిపోతుంది మాకు? సార్ మేము వాటర్ బాక్స్ ఈ గారికి డి గారికి అందరికి కంప్లైంట్ చేసాము.
వాళ్ళు ఆన్లైన్లో చేయమంటే ఆన్లైన్ చేసినప్పుడు వాడు ఏమంటాడు 2 రోజుల తర్వాత రెక్టిఫై అని వస్తుంది. ఎవడు పట్టించుకోడు, రెక్టిఫై అంతే, అంతకు మించి ఏం లేదు. ఇక దాదాపు 10 కంప్లైంట్లు ఉన్నాయి. కంప్లైంట్ నెంబర్స్ కూడా ఇస్తాను మీకు నేను. చాలా ఇబ్బంది పడుతున్నామండి. హాఫ్ అన్ అవర్ గంట అయితే ఇంతకు ముందు మేము ఏం చెప్పేది, ఒకసారి ఇట్లా బాగా ఇబ్బంది పెడితే లీడర్ దగ్గరికి పోతే ఇబ్బంది కాకుండా అవుతుంది అని చెప్పి పోతామండి. అంటే కింద బంద్ చేసి, కింది వాళ్ళు బంద్ చేసి పైన ఇప్పితే వస్తుందండి అని ఎన్ని చెప్పినా రాలే. ఆఖరికి మీకు కూడా బంద్ చేపిస్తాం అన్నప్పుడు అప్పుడు వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి బాగా వచ్చినాయి. ఇప్పుడు 3-6 నెలల నుంచి కనీసం మరి ఇప్పుడు ఎక్కువ అవుతుంది. పోనీ ఎండాకాలం అంటే ఓకే, వానాకాలం కూడా ఇప్పుతలేడండి. కొంచెం దయచేసి రోడ్లు వేసేయరు, డ్రైనేజ్ కనెక్షన్ లేదు. ఆడ ప్యాచ్ వేపిస్తే కూడా నేను వాళ్ళ నెలగొట్టిన. ఒక దిక్కు వేస్తే సరే అనుకున్నాం, రెండో దిక్కు కూడా అట్లనే వేస్తా అంటే మళ్ళీ చూసి తప్పు చెక్కున్నాం. మళ్ళీ మూడో దిక్కు వేస్తుంటే ఎందుకు వేస్తుండ్రు, మంచిగా ఉన్న కాడ తవ్వి వేస్తుండ్రు. అదేం పని, వేస్తే చక్కగా వేయండి, లేకపోతే లేదని చెప్పి పంపించేసినాం అండి. కానీ మాకు నీళ్ళదైతే చాలా సమస్య, దాన్ని ఎట్లా అన్నా సొల్యూషన్ చేయని కోరుతున్నాం మేము. 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి మా పరిస్థితి ఇదే ఉంది. ట్యాంకర్ కూడా ఏపీఆర్, నల్లాలు కూడా ఒక సన్నగా అంటే సన్నగా వస్తాయి. అసలు 1 అవర్ కూడా సరిగా రాదు. ఎవరు పట్టించుకునే నాదులు ఎవరు లేరు. దయచేసి ఏం చేస్తారో ఏమో కానీ కార్పొరేటర్ గారు రావాలి, బాధలు పట్టించుకోవాలని కోరుతున్నాం. మ్యాక్సిమం మేము 12 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడే. బట్ వాటర్ ప్రాబ్లం ఎట్లా అంటే 3 ఇయర్స్ నుంచి అసలు వాటర్ సరిగా రావట్లేదు. అంతకుముందు అంటే వచ్చేది, బట్ ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కూడా నీళ్ళు సరిగా రావట్లేదు. వచ్చినా కూడా ప్రెషర్ తగ్గిపోయి 1 అవర్ వస్తే ఒక్కొక్క బిల్డింగ్లో 10 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఆ 10 ఫ్యామిలీస్కి 2 డేస్ సరిపడే నీళ్ళు కూడా సరిగా రావట్లేదంటే మేము ఎట్లా చేసుకోవాలి? అక్కడికి డబ్బులు వేసుకొని ట్యాంకర్లు తెప్పిస్తే ఎంతవరకు ట్యాంకర్లు తెప్పించుకుంటాం మేము. ఈ వాటర్ ప్రాబ్లమే కాకుండా డ్రైనేజ్ ప్రాబ్లం కూడా అంతే ఉంది. డ్రైనేజ్ ఎప్పుడు నిండుతూనే ఉంటాయి. మేమే డబ్బులు వేసుకోవాలా, పిలిపించుకోవాలంటే మేము రెంట్లు కట్టుకుంటామా, వీటికి కట్టుకుంటామా, వాటర్ ట్యాంకర్లు కట్టుకుంటామా, ఏదని? లీడర్స్ ఉన్నారంటే లీడర్స్ కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. వీళ్ళకి చెప్తే వాళ్ళకి చెప్పండి అంటారు, వాళ్ళకి చెప్తే ఇంకోళ్ళకి చెప్పమంటారు. ఎంతమంది కానీ మేము తిరుగుతూ ఉంటాం. అదేమంటే అందరు గుమికూడి రండి, ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటారు. అక్కడికి బాబాబాయ్ వెళ్ళి వాటర్ బోర్డు దగ్గరికి వెళ్ళి మాట్లాడారంట. 3 times మాట్లాడారు, వాళ్ళతో కొట్లాడారు. అక్కడికి కొట్లాడిన కొన్ని రోజులు, ఒక 1 వీక్ వరకు మంచిగా వచ్చే వాటర్. బట్ ఆ తర్వాత మాత్రం మళ్ళీ అలాగే అవుతుంది. ఒక్కోసారి అయితే 40 minutes, ఒక్కోసారి 50 minutes. మేము టైం లెక్కేసుకుంటున్నాము. ఒక్కొక్క ఫ్యామిలీకి 10 minutes కూడా వాటర్ రాకపోతే మాకు ఎలా సరిపోతాయి? 2 days ఎట్లా సరిపెట్టుకోవాలి? మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇంకా వాటర్ని? ఎంత పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి రెంట్కి. రెంట్కున్నామంటే మాకు ఓన్ హౌస్ లేకే రెంట్కుంటున్నాము. మరి రెంట్కుండే వాళ్ళు వాటర్ కొనుక్కోవాలంటే ఎంతవరకు అని కొనుక్కుంటారు? లీడర్లను ఎంతవరకు అని ప్రాధాయపడతారు? దయచేసి మాకు ఈ సమస్యకు పరిష్కారం ఇప్పించండి. మాకు వాటర్ సరిపడేలా వచ్చేలా చూడండి. ఇంకోటి, కరెంట్ పోల్లకు కూడా లైట్స్ రావు. డ్రైనేజ్ ఎప్పుడూ నిండుతూనే ఉంటాయి. 1 వీక్ ఒకసారి మేము డబ్బులు వేసుకోవాలంటే ఎవ్రీ 1 మెంబర్కి మ్యాక్సిమం 100 రూపీస్ పడుతుంది డ్రైనేజ్ క్లీన్ చేయించాలంటే. అట్లా మరి మేము రెంట్లు కట్టుకుంటామా, డ్రైనేజ్కి కట్టుకుంటామా, వాటర్కి కట్టుకుంటామా, లేదంటే కరెంట్ పోల్లకు లైట్లు తెప్పించుకుంటామా, ఏమని చేసుకుంటాం మేము? అక్కడికి బాబాబాయ్ ఎన్నో పనులకి పరిష్కారాలు ఇప్పించలేదని కాదు సార్, తిరిగారు, కొట్లాడారు, అన్నీ చేశారు, అన్నీ కరెక్ట్గా చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళు అక్కడి నుంచి హై అథారిటీ వాళ్ళు పట్టించుకోవాలి, ఈ సమస్యలకు పరిష్కారం ఇప్పించాలా. చేస్తాము అంటారు, 1 వీక్ లోపలే మళ్ళీ అదే ఇదిగా అయిపోతున్నాయి. ఎంతవరకు అని? దయచేసి మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ని, ఈ వాటర్ సరిగా మాకు వచ్చేలా చూడండి సార్. మేము ప్రాధాయపడుతున్నాము, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం వాటర్ గురించి. ఏరియాకి సంబంధించిన కార్పొరేటర్ బాబా ఫసీవుద్దీన్ ఆయనకు ఒకసారి మనం లైవ్లోనే కాల్ చేద్దాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇచ్చామన్నారు, దానికి ఐడి కూడా ఇచ్చారు, రెక్టిఫై అని కూడా వచ్చిందని చెప్తున్నారు. హలో ఫసీవుద్దీన్ గారు, నమస్తే సార్. నమస్తే సార్, నేను జర్నలిస్ట్ వసంత్ అండి. వసంత్ గారు చెప్పండి. ఎన్ఆర్ఆర్ పురం సైట్ 1లో ప్రస్తుతానికి బస్తీలో ఉన్నాను సార్ నేను. చెప్పండి. ఇక్కడ ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ అంతా కొంచెం ఒకసారి మాకు రిక్వెస్ట్ చేశారు. నమస్తే. నమస్తే. రైట్, ఏదైతే ఎన్ఆర్ఆర్పురం సైట్ 1లో వాటర్ ప్రాబ్లం ఉందని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పగానే ఇమ్మీడియట్గా విత్ ఇన్ 15 minutesలో బాబా ఫసీవుద్దీన్ కార్పొరేటర్ అంతా ఇక్కడ వచ్చారు. వెంటనే ఆఫీసర్ కూడా పిలిపించారు, మాట్లాడారు. సో ఈరోజు ఈవినింగ్ లోపు కనీసం 3-4 hours ఇది రెక్టిఫై చేస్తామని చెప్పేసి మాట కూడా ఆఫీసర్ ఇవ్వడంతోనే ఇక్కడ ప్రజలందరూ కూడాను హ్యాపీ, వీళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒకసారి బాబాతో మాట్లాడదాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది ఇప్పుడు చాలా దాదాపు 15-20 సంవత్సరాల పాత లైన్. ఎందుకంటే దాదాపు ఎన్ఆర్ఆర్ పురం కాలనీ అంటే మా పెద్దనాన్న సమయంలో కట్టించింది ఇది. అప్పుడు నాన్న
యూనియన్ టీఎన్జే గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఎన్ఆర్ఆర్పురం కాలనీ నూకల రామచంద్రరెడ్డి నగర్ సైట్ 4 సైట్ 5 అని నామకరణం చేసి పెట్టడం జరిగింది. అంటే దాదాపు 40 సంవత్సరాల పాత ఓల్డ్ కాలనీ ఇది ఎన్ఆర్ఆర్పురం కాలనీ. అయితే దీంట్లో లైన్స్ కూడా దాదాపు 15-20 సంవత్సరాలు అయింది. ఇందాక మా స్థానిక మేనేజర్ కానీ వెంటనే బోరబండ మేనేజర్ని పిలిపించాము. తెలవగానే యాక్చువల్ మీ ఛానల్ నుంచి నాకు ఫోన్ రాగానే తెలిసింది. తెలవగానే వెంటనే స్పందించాను. మా రాజు గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ లైన్లలో ఏంటంటే ఏమవుతుందంటే ఓల్డ్ లైన్ వాటర్ లైన్ ఓల్డ్ అయిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా కచ్చరా అంటే డస్ట్ వాటర్ రాళ్ళు కింద మట్టి గడ్డలు లెక్క ఏర్పాటు చేసి అక్కడక్కడ వాటర్ బ్లాకేజ్ ఉంటుంది. ఆ బ్లాకేజ్ ఉన్న వెంటనే క్లీన్ చేయమని చెప్పి మేనేజర్ గారు చెప్పినాను. లోపల ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. కెమెరా లోపల పంపిస్తాం. లోపల పైప్ లోపల కెమెరా పంపి ఎక్కడైతే స్టక్ అయిపోయిందో వాటర్ స్టాగ్నేట్ అవుతుందో ఆ పైప్లో ఆగిపోతుందో అక్కడ దాన్ని చూసి క్లియర్ చేస్తాం. క్లియర్ చేసిన తర్వాత ఒకవేళ పైపు టోటల్గా డ్యామేజ్ అయితే 15-20 ఇయర్స్ అయినా కదా పైపు వేసి ఒకవేళ పైపు నడిచే పరిస్థితి లేకపోతే 100% తీసేసి కొత్త లైన్ వేస్తాం. ఇంకా సమస్య ఇక్కడ చాలా రోజుల నుంచి ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు అంటే యాక్చువల్ ఇంతకుముందు ఫ్లోయింగ్ వాటర్ ఎక్కువగా ఉండే తర్వాత అప్పుడు వాటర్ ఫ్లోయింగ్ ఉన్నా కూడా వాళ్ళకి వస్తలేదంటే 2-3 గల్లీలు 100% వాటర్ అక్కడక్కడ స్టాగ్నేట్ అయినట్టు. అంటే స్టాగ్నేట్ అంటే ఆ లైన్లో ఆగిపోయినట్టు. అది వెంటనే అభినవ్ భారత్ ఛానల్ నుంచి మీరు చెప్పగానే ఫోన్ చేయగానే నేను వెంటనే వచ్చాను. మేనేజర్ గారు వాటర్ బోర్డు మేనేజర్ని పిలిపించాను. వాళ్ళ సమస్య మొత్తం రెక్టిఫై సర్వే చేస్తున్నారు. సర్వే సమస్య ఏమన్నా కూడా వెంటనే దాన్ని క్లియర్ అప్ చేస్తాం. బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భాయ్.